అయితే దీనికి సంబంధించి మీరు విన్నారు కదా జయరాం గారు, ఇద్దరు మాట్లాడింది, బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడింది, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాట్లాడింది విన్నారు కదా. సో మీరేం చెప్తారు యాజ్ అనలిస్ట్గా? ఒకటండి, ఇక్కడ మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు సో బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. మనము గమనించాల్సిన ఏంటంటే, ఎప్పుడైనా కూడా ప్రభుత్వము తన పనితీరును చక్కబెట్టుకోవడము, ప్రజలకు అనేక అంశాలు ఉంటాయి, అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయడము, ప్రభుత్వాన్ని ఒక గాడిన పెట్టేసుకొని పాలనాపరమైన అంశాల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఏ ప్రభుత్వానికైనా ప్రజలకైనా ఉపయోగం. ఎందుకంటే ఎన్నుకున్నందుకు ప్రజలకు, చేస్తున్నందుకు ప్రభుత్వానికి ఒక మినిమం సాటిస్ఫాక్షన్ ఉండాలని కోరుకున్నాం. అది కాకుండా రేవంత్ రెడ్డి మాట్లాడితే అప్పులు, లేదు అనుకుంటే మోసాలు, లేకపోతే ఇంకొకటి మాట్లాడడం అనేది, ఇది నువ్వు చెప్తే ప్రజలు తెలుసుకోలేదు, ప్రజలు తెలుసుకొని ఓటు వేసి నిన్ను గెలిపించి సీఎం సీట్లో కూర్చోబెట్టింది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియకుండా ఓటేయలేదు కదా, ప్రజలకు అవన్నీ తెలిసే ఓటేశారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, అంతకంటే ఎక్కువ అప్పులతో పాటు, అంతకంటే ఎక్కువ దోపిడితో పాటు, అంతకంటే ఎక్కువ మాటలు చెప్పే ప్రోగ్రాం పెట్టేశారు. అంటే గత ప్రభుత్వానికి నీకు డిఫరెన్స్ అనేది ఉండాలి. గత ప్రభుత్వానికి నీకు ఏ విధమైన డిఫరెన్స్ ఉందంటే, నువ్వు 10 రూపాయల అప్పును చేస్తే నేను 20 రూపాయల అప్పును చేస్తాను, నువ్వు 10 రూపాయల దోపిడీ చేస్తే నేను 20 రూపాయల దోపిడీ చేస్తాను, నువ్వు 10 మాటలు చెప్తే నేను 100 మాటలు చెప్తాను, నువ్వు 10 బూతులు తిడితే నేను 1000 బూతులు తిడతాను. అంటే ఇది కాదు కదా. దీన్ని ఏ ప్రజలు కోరుకోరు. అంటే ఇక్కడ ధనిక రాష్ట్రాన్ని మేము బీఆర్ఎస్ కి ఇచ్చాము, బట్ అది అప్పులమయం చేశారు మొత్తానికి. మొత్తం ఉన్న డబ్బులన్నీ కూడా ఊడ్చుకుపోయారు. ఇప్పుడు మొత్తం ఏమీ లేకుండా అయింది. మేము ఇక్కడ మొత్తం లంక బిందెలు ఉంటాయి అనుకొని వచ్చాము, కానీ ఏమీ లేదు అనేసి అని చెప్పని మాట్లాడుతున్నాడు కదా. మరి ఇట్లాంటి టైంలోనే మేము చేయలేకపోతున్నాము. మనిషికి ఎప్పుడు కూడా అన్ని ఉన్నా కూడా ఇంకేదో లేదు అన్న లోపం అనేది సహజమైన మనస్తత్వం మనిషి లోపల. రేవంత్ రెడ్డి నేను మనుషులలో ఒక్కడే అని కోరుకుంటున్నాను. మనుషులకు అన్ని ఉన్నా కూడా ఇంకేదో లేదు అనే లోపం. లంకె బిందెలు అన్ని ఉన్నట్టు అవుతాయి, అన్ని ఇక్కడే చేసినట్టే లక్షల కోట్ల అప్పులు అవుతాయి. మరి అప్పులు ఎట్లయినాయి? అప్పులు ఏ విధంగా అయినాయి? అప్పులైనాయా నువ్వే అంటున్నావు, లంకె బిందెలైనా నువ్వే అంటున్నావు. రెండిట్లా సాధ్యపడుతుంది? లంకె బిందెలు ఉంటే అప్పులు చేయరు కదా. లంక బిందెలు లేవనే కదా చెప్తుంది, లంక బిందెలు లేవనే కదా కాంగ్రెస్ చెప్తుంది. ఉంటాయి అనుకోని వచ్చాము కానీ లేదు అని చెప్తుంది. మమత వాళ్ళు అనుకో, ఇప్పుడు రేవంత్ ఏమనుకొని వచ్చిండా అన్నది కాదు, కానీ రేవంత్ లోపల ఉన్న అంశాలను కొన్ని చేంజ్ చేసుకోవాలి. ఈ ప్రభుత్వం లోపల ఉన్న ప్రభుత్వ అధినేత రేవంత్ ఒక సీఎంగా ఉండే చేయాల్సిన మాటలు ఏంటంటే, మాటలను తక్కువగా మాట్లాడే పని ఎక్కువ చేయాలి. కానీ ఇక్కడ సీఎం ఏం చెప్తుంటే పని పక్కన పెట్టేసి మాటలు చెప్పే ప్రోగ్రాం పెట్టిండు. ఇది కరెక్ట్ కాదు. మాటలు చెప్పడానికి పార్టీ ప్రతినిధులు ఉంటారు, పార్టీ ఉంటుంది, మాట్లాడవచ్చు, తప్పులేదు. ఎందుకంటే అది ఎవరు చేయాలంటే, ఆ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడితే ఆయన పార్టీలో ఉండే వ్యక్తి కాబట్టి, పార్టీ అధినేత కాబట్టి, లేకపోతే మా డాక్టర్ శివకుమార్ యాదవ్, శివకుమార్ గారు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు పార్టీ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కాదు, వీళ్ళు పార్టీలో ఉండే వ్యక్తులు. కానీ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ఏంటంటే, దీన్ని సమస్యను ఎట్లా పరిష్కరించాలి, ఈ సమస్యను పరిష్కరించడం వల్ల ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి, దాన్ని ఏ విధంగా ఉంటుంది, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇతర ఏదైనా ప్రజా కార్యక్రమాలు తీసుకున్నట్లయితే దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ పార్టీ పని, ప్రజల పని పక్కన పెట్టేసి, ప్రభుత్వ పని పక్కన పెట్టేసి పార్టీ పని ఉన్నాడు. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా పనికి అవసరం ఎందుకు? పీసీసీగానే ఉంటే బెస్ట్ కదా. ముఖ్యమంత్రిగా రేపు ఇంకెవరినో పెట్టేసి, ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డినో, లేదు అనుకుంటే బట్టి విక్రమార్కనో, లేకపోతే ఇంకొక వ్యక్తినో అప్పుడు పెట్టొచ్చు కదా, వాళ్ళు ఉండొచ్చు కదా. అప్పుడు నువ్వు పార్టీ పని ఇదే పురాణం పెట్టు. అంటే ఈ పురాణాన్ని, ఈ పుక్కడి పురాణాన్ని ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎందుకు అవసరమే ఉంది? నేను చెప్పాల్సింది ఒకటే, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక సీఎం అనే వ్యక్తి పొద్దాక ఇవే మాటలు చెప్పినట్టు అయితే, రేపు నువ్వు ఎక్స్ అయిపోతావు. నీ గురించి కూడా వచ్చే పార్టీ ఇలానే చెప్తే అసహ్యంగా ఉంటది. ఇక్కడ అప్పులు అనేది నిరంతర ప్రక్రియ. ఓకే జయరాం గారు, అంటే నేను ఒకటి అడుగుతున్నా, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ విసిరిన సవాల్కి ఇప్పుడు బీఆర్ఎస్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా, చర్చకు సిద్ధం అనేసి చెప్పని పిలిచారు కదా, సవాల్ చేశారు కదా, మరి బీఆర్ఎస్ వెళ్తుందా వెళ్ళదా, మాట్లాడుతుందా ఏంటి? మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అదే ఇప్పుడు నేను చెప్పేది అదేనండి మీకు. సవాళ్ళు ప్రసవాళ్ళు ఎవరు చేయాలంటే, ఇది పార్టీ పరమైన వ్యక్తులు మాత్రమే చేయాలి, రాజకీయాలకు ఉపయోగపడే విధంగా ఉంటది. ఇక్కడ రేవంత్ రెడ్డి సవాల్ విస్తున్నాడంటే, నువ్వు సీఎంవా లేకపోతే పార్టీ ప్రతినిధివా, ఇది డిసైడ్ చేసుకో. నువ్వు కాదు కదా సవాలు చెప్పాల్సింది. సరే, వాళ్ళు
వాళ్ళు యాక్సెప్ట్ చేశారు వస్తారు అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం. వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, మాట్లాడవచ్చు అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ జరగాల్సిన విషయాలు ఏంటంటే పాలన పరమైన అంశాల లోపల నువ్వు ఏం చేస్తున్నావు అనే దాన్ని ఒక శ్వేతపత్రం, నువ్వు ఇప్పటివరకు చేసిన దాన్ని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగల దమ్ముందా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి నువ్వు ఇప్పటి వరకు ప్రజలకు చేసిన మంచి ఏందో ఒక శ్వేతపత్రం దగ్గర రిలీజ్ చేయి. నువ్వు ఇచ్చిన హామీలు ఎంత, నువ్వు నెరవేర్చింది ఎంత అనే విషయాలు నెరవేర్చి చేయి. ఈ రోజు ప్రభుత్వ ఆదాయం ఎంత, ప్రభుత్వం నువ్వు నోటికొచ్చిన లెక్కలు చెప్పడం కాదు కదా, నోటికొచ్చిన లెక్కలు చెప్తున్నావు అంటే నువ్వు తప్పించుకోవడానికి ప్రోగ్రామ్ చేస్తున్నట్టు. అది కాదు కదా, జయరామ్ గారు ఇష్టమైన ప్రోగ్రామ్ చేసేసి మాట్లాడదాం.